ఒక తండ్రి బిడ్డని అది ఒక తండ్రి బిడ్డని కోప్పడుతున్నాడంటే దానికి అర్థం వేరే ఉంటుంది. అంటే నా బిడ్డ మంచిగా ఉండాలి, మంచిగా పెరగాలి, నా కొడుకు అందులో పేరు తెచ్చుకోవాలి, చదువుల్లో కూడా గొప్పగా ఉండాలని ఏ తండ్రి అయినా ఆలోచిస్తాడు. తండ్రికి మించిన హక్కు ఎవ్వరికి లేదు, తల్లికి తండ్రికి తప్ప ఎవ్వరికి లేదు. తండించే హక్కు ఉంది. ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా కూడా నీకు చూసేది ఎవరు? తల్లిదండ్రులు. ఫ్రెండ్స్ నీ దగ్గర డబ్బులున్నా అని చెప్పి నీ దగ్గర ఉంటారు. డబ్బులు లేనప్పుడు నిన్ను వదిలేస్తారు. తల్లిదండ్రులు వదిలేయగలరా? ఎవ్వరూ వదిలేయరు. అందుకే తండ్రి ఏది చెప్పినా మంచి మాట అని మీరు మనసు మీద పెట్టుకోండి. మా డాడీ ఏం చెప్తున్నాడా, ఎందుకు చెప్తున్నాడా మా నాన్న అనేది మీరు మంచిగా ఆలోచించుకొని నాన్న చెప్పిన మాటలు వింటే మీరు చాలా బాగుపడతారు. మంచి భవిష్యత్తులో చాలా మీరు గొప్పోళ్ళు అవుతారు. ఎందుకంటే విననప్పుడు ఏం చేస్తారంటే, చూస్తున్నాం కదా లోకంలో ఎంతమంది చెడిపోతున్నారు, ఎంతమంది ఇదైపోతున్నారు తెలుసు కదా. అందుకే మనము చాలా గొప్పగా ఉండాలనుకుంటే తల్లిదండ్రి మాట ఖచ్చితంగా వినాలి. చెప్పిన మాట వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది ఖచ్చితంగా గమనించాలి. మీరు గమనిస్తే మీరు మీ ఎంత గొప్పవాళ్ళు ఎవరు ఉంటుంది. ఎందుకంటే ఎవరు మనసులు మీరు నొప్పిరప్పుడు తండ్రి ఏం చెప్తున్నాడో వినాలి, కరెక్ట్గా వినాలి. తండ్రి ఏం చెప్తాడా, తల్లి ఏం చెప్తుందా వినాలి. విని ఆ మనసుని నొప్పించకుండా బాగా ఆలోచించండి. వాళ్ళు ఏం చెప్తున్నారా, చదువుకోమని చెప్తున్నారా, ఎలా ఉండాలని చెప్తున్నారు అనేది. దోస్తులు వద్దన్నారు, ఉండాలి, దోస్తులు కూడా ఉండాలి. కానీ ఎలాంటి దోస్తులు ఉండాలి? మంచిగా మీతో పాటు పోటీపడి చదివే వాళ్ళు ఉండాలి, పోటీపడి మీకు మంచిగా మార్కులు తెచ్చుకునే వాళ్ళు ఉండాలి, మీతో పాటు మంచిగా ప్రాణంగా ఉండేటోళ్ళే కావాలి.